ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ రీస్టార్ట్ అవుతుంటాయి, బ్లూ స్క్రీన్ వస్తుంటుంది, షట్ డౌన్ అవుతుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకు రీస్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రీజన్ వచ్చేసి మన హార్డ్వేర్ ఉంటుంది, అదే ర్యామ్ ఉంటుంది అనమాట. ర్యామ్ ఇష్యూ వచ్చినప్పుడు మన సిస్టమ్స్ షట్ డౌన్ కావడం, రీస్టార్ట్ కావడం, లేదంటే బ్లూ స్క్రీన్ కావడం, మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ సింటమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్గా మన ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ అంటే డెస్క్టాప్స్ కానీ రీస్టార్ట్ ప్రాబ్లమ్స్, లేదు అంటే బ్లూ స్క్రీన్ ఎర్రర్స్, లేదంటే స్లో పర్ఫార్మెన్స్, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఆ ఇష్యూ వస్తుంది? ఎందుకంటే సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ హార్డ్వేర్ ఇష్యూ ఉంటుంది. హార్డ్వేర్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ర్యామ్ అనమాట. మోస్ట్ ప్రాబ్లం ర్యామ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు రీస్టార్ట్ కావడము, లేదు అంటే స్లో పర్ఫార్మెన్స్ కావడం, లేదంటే బ్లూ స్క్రీన్, ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ర్యామ్ని ఒకసారి చెక్ చేసుకుంటుంటే 90% ప్రాబ్లం సెట్ అయినట్టే.